లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 7వ దావీదు కీర్తన 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయములో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే మీ కుటుంబాలలో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక బాధపడుతూ ఉన్నారా? అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారా? వేదన పడుతూ ఉన్నారా? అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా మనల్ని బలపరుస్తూ అంటున్నారు, నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడను నేనే అని దేవుడు చెప్తూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ, మీరు పనిచేసే చోట, మీరు చదువుకుంటున్న చోట, మీరు ఉద్యోగాలు చేసే చోట, మీరు వ్యాపారములు చేస్తున్న చోట, ప్రతి చోట దేవుడు మీ సరిహద్దులను ఆయన సమాధానమును కలగజేయబోతూ ఉన్నారు. మీ జీవితాలలో మీరు ఊహించిన దానికన్నా కూడా, మీరు అడిగిన దానికన్నా కూడా అత్యధికమైన మేలులతో దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ఆయన మీ కుటుంబాలలో సమాధానమును ఇచ్చి ఆయన మిమ్మల్ని తృప్తిపరచబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ వాగ్దానమును పొందుకోవాలి అంటే, ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. అయితే మనకి భక్తి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ప్రార్థనా జీవితం ఉంటుంది, కానీ దేవుడు అంటే భయము ఉండదు. ఆయన చూస్తూ ఉన్నాడని భయపడే వాళ్ళు ఈ రోజులలో ఎవరు కూడా లేరు. ఆయన మనల్ని చూస్తున్నారు కదా, మనం ఈ తప్పు చేయకూడదు, పాపము చేయకూడదు, ఈ పని చేయటము దేవుని దృష్టికి వ్యతిరేకమని తెలిసి కూడా మరి తప్పులు చేస్తూ మనము దేవుని సన్నిధికి దూరమైన పరిస్థితులలో ఉన్నాము. మరి మనం అలాగూ కాకుండా ప్రతి విషయంలో ఆయనకు భయపడుచు, ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయనకు మరుగైనది అంటూ ఏదీ కూడా లేదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన భక్తిని, మన జీవితాన్ని చూసి దేవుడు మన జీవితాలలో తృప్తిని, శాంతిని, సమాధానంను, నెమ్మదిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి మనం ఈ లోకంలో మనుషుల సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉంటాము, కానీ లేఖన భాగము సెలవిస్తూ ఉంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొనుట ఎంతో ఉత్తమము. మనము బంధువుల వైపు ఎక్కువ చూస్తాము, రక్త సంబంధికుల వైపు సహాయం కోసము ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాము, కానీ మనకు అవసరమైనప్పుడు వారు మనకు సహాయం చేయరు. అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోతారు. అయితే ఎవరు మనకు సహాయం చేస్తారు అంటే, ఎవరు మన కుటుంబాలలో సమాధానమును అనుగ్రహిస్తారు అంటే అది కేవలము దేవుడు మాత్రమే. మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే మన కుటుంబాలలో సమాధానమును, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించగలడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయమందు మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే కృపను, అట్టి భాగ్యాన్ని మీరు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ సరిహద్దులలో సమాధానమును కలగజేయువాడను నేనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడను నేనే అనే వాగ్దానము
ద్వారా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. అయా, మాకు సమాధానంను ఇవ్వగలిగింది నీవే తండ్రి. మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరచగలిగిన దేవుడవు నీవే ప్రభువా. మా జీవితాలలో నెమ్మదిని దయచేయగలిగినది నీవే తండ్రి. అయా, మాకు మీరు తప్ప వేరొక ఆధారం అంటూ, వేరొక ఆశ్రయం అంటూ లేదు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానంను, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. నీ బలమైన హస్తము వారి మీద ఉంచండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్యా. నీకు స్తోత్రములయా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. చక్కటి వధూవరులను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఈ దినమున నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీ ప్రియబిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతు పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. గృహాలు కట్టి సగంలో ఆగిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. అట్టి గృహాలన్నీ కూడా సకాలంలో కట్టబడటానికి కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమున నాయన ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ప్రభువా, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. మార్గమధ్యంలో నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి యేసయ్యా. వారు ఏ పని చేసినానో సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని అడుగుచున్నానయ్యా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండియా. ఆ కేసులన్నీ కూడా సకాలంలో కొట్టివేయబడటానికి కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.